ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వేణుని చరిత్రము. హరసి సునీదయు శోకాతురయైన తన సుతుండు ధనువుందొరంగిన తదనంతరమునను యోగశక్తింబరువడి నిజతనయు తనువుంబరి పాలించన్. వేణు తల్లియగు సునీద చాలా దుఃఖించి కుమారుని శరీరంపై వ్యామోహం వదలలేక తన యోగశక్తితో ఆ శరీరం చెడిపోకుండా కాపాడింది. ఆ తర్వాత ఒకరోజు మునివరేణ్యులు భక్తిధనర సరస్వతీ సలిలంబులను ఘృత స్నానులగుచు మునుకొని తత్తీరమున అగ్నిహోత్రముల్ విలసిల్లనియతింగావించి ఎచటం దవిలి సత్పురుష కథా వినోదంబులు సల్పుచునుండంగ సకల లోక భయదంబగు మహోత్పాతముల్ దోచిన మసలి లోకంబుల మంగళములు ఒరయకుండెడుంగా కని బుద్ధిలోనందలంచుచుండంగ బెలుస నుదగ్రమగుచు సర్వదిశలను బాంశు వర్షంబు గురిసెన్. తస్కరులు సర్వజనుల విత్తములు గొనిరి. మునులంతా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నదీ తీరములో నియమంగా అగ్నిహోత్రాలు ప్రారంభించారు. సత్పురుషుల కథాగానాలతో వినోదించారు. ఇంతలో లోకోపద్రవ కారకాలైన అపశకునాలు కనిపించాయి. లోకాలకు అశుభాలు కలుగకుండుగాక అని అనుకుంటూ ఉండగానే భీకరంగా అన్ని దిక్కుల ధూళి వర్షం కురిసింది. అదే తడవుగా దొంగలు ప్రజల సంపదలను దోచుకొన్నారు. ఇట్టి లోకోపద్రవం బెరింగి జన్నాదుండుపరతుండగుటం చేసి జనపదంబుల రాజకంబులై అన్యోన్య హింసల నొందుచుం తస్కర బాధితంబులగుచు నుండుట ఎరింగియుం తన్నివారణంబునకు సమర్థులయ్యును. చోరాది బాధలం గనుగొనుచు మునులు వారింపకయుండిరి. మరియు సమదర్శనుండును శాంతుండును మననశీలుండునగు బ్రాహ్మణుండు దీనుల నుపేక్షించిన అతని తపంబు భిన్న బాండ గతంబైన క్షీరంబు చందంబున స్రవించుచుం. కావున అంగ వసుధాధీశ వంశోద్భవులు హరిపదాశ్రయులగుటం చేసియు వీరల వంశంబు విచ్చిత్తి నొందింప ననర్హంబు కాన స్థాపనీయంబని నిశ్చయించి మృతుండైన వేణుని కళేబరంబు దగ్గర వచ్చి తదూరు మదనంబు గావింపనందు. ఇలా లోకానికి కష్టం కలగగా వారంతా దాన్ని గమనించి చూస్తూ ఉండిపోయారు. రాజు చనిపోవడంతో గ్రామాలు అరాజకమై జనాలు ఒకరినొకరు హింసించుకోసాగారు. దొంగల బాధలు అధికమయ్యాయి. దాన్ని నివారించడానికి సమర్థులైనప్పటికీ మునులు చూస్తూ ఊరకుండిపోయారు. సమదర్శనం గలవాడు శాంతస్వభావి పరిస్థితిని అర్థం చేసుకునేవాడైన బ్రాహ్మణుడు దీనులైన ప్రజలకు బాధలు కలిగినప్పుడు చూస్తూ మిన్నకుండరాదు. అలా చేస్తే వాని తపస్సు పగిలిపోయిన కుండలో పాలవలే నశిస్తుంది.
అంతేగాక అంగరాజు వంశకర్తలైన పూర్వీకులు విష్ణు భక్తులు కాబట్టి వేణ్ణి వంటి వాడు పుట్టినంత మాత్రాన వంశనాశనం కాకూడదని తమలో తాము తర్కించుకొని ఆ మునులంతా ఆ వంశాన్ని నిలబెట్టడానికి బద్ధ కంకణులయ్యారు. వేణ్ణి కళేబరం వద్దకు వెళ్ళి తొడను మర్దించారు. అందులో గణకాక కృష్ణ సంకాశ వర్ణుండును హ్రస్వావయవుండు మహాహనుండు హ్రస్వాబాహుండును హ్రస్వాపాదుండును నిమ్ననాసాగ్రుండు నెరియు రక్త నయనుండు తామ్రవర్ణ శ్మశ్రుకేశుండు అతి దీనవదనుండు నైన అట్టి యొక్క నిషాదకుండు దయించి ఏమి సేయుదునని పలుకుచునున్నంజూసి వరమునులు నిషీదయనుచుం పలుకుటయును దానవాడు నిషాదాభిదానుండయ్యే అతని వంశులు గిరి కాననాలి వేణు కల్మషమున్ దెల్పుచుండిరి కడంక మరియు. అప్పుడు వేణ్ణి తొడ నుండి నల్లని మబ్బు రంగు కాకి రంగు గల ఒక నిషాదుడు పుట్టాడు. మరుగుజ్జు అవయవాలు, కురుచ చేతులు, కురుచ పాదాలు, పొట్టి చేతులు, కాళ్ళు, సొట్టముక్కు, ఎర్రని కళ్ళు, రాగి రంగు వెంట్రుకలు, మీసాలు కలిగిన అతని ముఖం నిస్సహాయ స్థితిని తెలుపుతోంది. అతడు నేనేమి చేసేదనని దీనంగా అడగగా మునులు వాణ్ణి చూసి నిషీద అన్నారు. ఆ మాటతో వాడు నిషాదుడను పేరుగలవాడు అయినాడు. ఆ నిషాదుని వంశం వారంతా కొండ కోనల్లో తిరుగుతూ వేనరాజు పాపాన్ని ప్రచారం చేయసాగారు. కనివారణ పచ్చుండగు మనుజేంద్రుని బాహులంత మర్దించిన నందనగంబగునొక మిథునము జనియించెను సకల జనులు సమ్మదమందన్. ఆ మునులంతా మళ్ళీ బిడ్డలు లేని ఆ వేనరాజు బాహువులను మదించారు. అందులో నుంచి పవిత్రులైన దంపతులు పుట్టారు. లోకమంతా సంతోషించింది. అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున ఒక పురుషుడును హరికి నిత్యానపాయిని యగు లక్ష్మి కళాకలితయు గుణంబులకు భూషణంబులకు అలంకార ప్రదాత్రియు నగు కామినియు జన్మించే. అందు పృథుశ్రవుండును పృథుయశుండును అగుట పృథు చక్రవర్తి అను పేరు ప్రసిద్ధుండయ్యే. అయ్యంగనయు నర్చి అను నామంబున ధనరుచు అతని వరించే. ఆ సమయంబున ఆ బాహుమదనము వల్ల నారాయణుని అంశలో ఒక పురుషుడు వాణ్ణి ఎల్లప్పుడు వీడని లక్ష్మీదేవి అంశగల ఒక అందగత్తె జన్మించింది. ఆమె సద్గుణాలకు అలంకారాలకు శోభ కలిగించింది. పెద్ద చెవులు, గొప్ప కీర్తి గల అతడు పృథు చక్రవర్తి అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆమె అర్చి అనే పేరుతో దినదిన ప్రవర్ధమానయ్యి అతన్ని వివాహమాడింది. అప్పుడు అందంద కురించి రమరులు మునినాద వితతి మోదంబన్ విరుల వానం పరమానురక్తి శుంబల్లీలం జూపట్టె సురపతి వీట నచ్చరలయాట కర్ణరసాయన క్రమమునా వీతెంచెం బరపైన తేట కిన్నెరుల పాట
నిమిషకరహతంబై చాలం జలంగెను విభవోత్సవంబు దుందుబిరవంబు మునినుతిశలంగెసికి గుండముల వెలింగే అంత నచటికి సరసీరుహాసనుండు గరుడ గంధర్వ కిన్నర గణముతోడ అర్తింజను దెంచి సమ్మోదమతిశయిల్లా. మునిశ్రేష్ఠులు సంతోషించే విధంగా దేవతలు అంతటా పూలవాన కురిపించారు. అమరావతి పట్టణంలో అప్సరసల నృత్యాలు ఆనందంగా కొనసాగాయి. కిన్నర బృందాల గీతాలు చెవులకింపుగా వినిపించాయి. దేవతలు నగార మ్రోత కొనసాగించారు. ఋషులు స్తోత్రాలు అధికమైనాయి. అగ్నిగుండాలలో అగ్నులు వెలిగాయి. అప్పుడు అక్కడికి గరుడ గంధర్వ కిన్నర గణాలతో సంతోషంగా చతుర్ముఖుడు వచ్చాడు. అప్పుడు హరయంగ వైన్యుని దక్షిణ హస్తమునందు రమారమణి సుమనోహరు లలితాయుధ చిహ్నము లంగ్రుల యందు సమగ్ర హలాంకుశ భాస్వర కులీశ ధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు విస్ఫురగతి నొప్పంబితామహముఖ్యులు చూసి సవిస్మయులైరిదగన్. వేణుని కుమారుడైన పృథుచక్రవర్తి కుడిచేతి యందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు గల రేఖలు కనిపించాయి. పాదాలలో హల, అంకుశ, వజ్ర, ధనస్సు, పద్మ, శంఖరేఖలు విస్పష్టంగా ముద్రింపబడి ఉండటం చూసి బ్రహ్మాదులు ఎంతో ఆశ్చర్యము చెందారు. ఇతండు నారాయణాంశ సంభూతుండు, నితని యంగన రమాంశ సంభూతయు గానోపుదురని తలంచి రయ్యవసరంబున బ్రహ్మవాదులకు బ్రాహ్మణులు అతనికి విద్యుక్త ప్రకారంబున రాజ్యాభిషేకంబు గావించిరి. తదంతరంబ ఈ పృథు చక్రవర్తి నారాయణుని అంశలో పుట్టాడు. ఈయన భార్య అర్చి లక్ష్మీదేవి అంశలో పుట్టిందని నిర్ణయించి వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆయనకు శాస్త్రోక్తంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తర్వాత సరిదంబోనిధి ఖగమృగధరణీసుర వర్త్మ పర్వత ప్రముఖులై పరంగిన భూతశ్రేణులు నరవరుణ కుందగు నుపాయములిచ్చెనొగిన్. నదులు, సముద్రాలు, మృగాలు, పక్షులు, భూమి, ఆకాశం, పర్వతాలు మొదలైన సర్వజీవరాశులన్నీ పృథు చక్రవర్తికి క్రమంగా కానుకలు తెచ్చి ఇచ్చాయి. సమధిక ఖ్యాతి నా పృథు చక్రవర్తి దేవియగు నర్చితో గూఢ దివ్య వస్త్ర గంధమాల్య విభూషణ కలితుండగుచుం భావకుండుంబోలే సత్ప్రభాభాషియే. అధిక కీర్తిగల ఆ పృథు చక్రవర్తి తన భార్య అర్చితో కలిసి దివ్య వస్త్రాలు, గంధమాల్యాంబరణాలు ధరించి అగ్నిహోత్రుని వలె దగదగాయమానంగా ప్రకాశించాడు. రాజరాజా పృథురాజుకు హేమమయంబైన వీర వరాసనంబు జలపతి జలకన శ్రావకంబగు పూర్ణచంద్ర సన్నిభసిత ఛత్రకమును పవమానుండతుల శోభనమగు వాలవ్యజన సమంచిత సిత చామరములు ధర్ముండు నిర్మలోద్యత్కీర్తి మయమగు మహనీయ నవ పుష్పమాలికయున్ జంబవైరి కిరీటంబు శమనుండకిల
జననియామక దండంబు జలజబవుండు నిగమమయ కవచంబు వానీలలామ స్వచ్ఛమగు నవ్యహారము సంగిరి మరియు ఆ పృథు మహారాజుకు కుబేరుడు బంగారముతో చేసిన వీరోచిత సింహాసనాన్ని, వర్ణుండు నీటి బిందువులు జాలువారే పూర్ణచంద్రుని వంటి గొడుగును, వాయుదేవుడు చామరాలు, ధర్మువు కీర్తిమయ నూతన పుష్పమాలిక, ఇంద్రుడు కిరీటం, యముడు సర్వజీవులను నియమించే రాజదండం, చతుర్ముఖ బ్రహ్మ వేదమయ కవచం, సరస్వతి నిర్మల హారాన్ని కానుకలుగా ఇచ్చారు. దామోదరుండు సుదర్శన చక్రంబు నవ్యాహైతైశ్వర్య మబ్జపాని చంద్రార్ధరుండర్ధ చంద్రరేఖాంకిత కమనీయ కోశ సంకలిత ఖడ్గ మంబికాశత చంద్రమనుపలక ముంజంద్రుండమృత మయశ్వేత హయచయంబు ద్వష్ట రూపాశ్రయోద్ధాత్త రదంబును భానుండు గృణిమయా బాణములును శిఖియు నజగో విషాన సంచిత మహా జగవ మనందగు చాపంబు నవని దేవి యోగమయమైన పాదుకాయుగము గగన చెరులు గీతంబులిచ్చిరి సంతసమున. పద్మపాణి అయిన విష్ణువు సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి అధిక సంపదలను, శివుడు అర్ధచంద్ర రేఖ గల ఒరగల ఖడ్గాన్ని, అంబిక శతచంద్రమనే డాలును, చంద్రుడు అమృతమయమైన తెల్లని గుర్రాలను, త్వష్ట రథాన్ని, సూర్యుడు కిరణమయమైన వెండి బాణాలను, మేక ఎద్దు కొమ్ములతో నిర్మితమైన అజగవమనే ధనస్సును, అగ్నిహోత్రుడు భూదేవి దివ్య పాదుకలను, ఖేచరులు గీతాలను కానుకలుగా అర్పించారు. వెండియు ప్రతి దివసంబు నాకాశంబు పుష్పంబులు గురింప మహర్షులు సత్యంబులైన ఆశీర్వచనంబులు సలుప సముద్రుండు శంఖంబును నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబును సంగే తదనంతరంబ సూతమాగద వంది జనంబులు దన్ను నుతించినం ప్రతాపశాలియగు నవ్యయుండు మందస్మిత సుందర వదనారవిందుండై చతుర వచన రచనుండవుచు మేఘ గంభీర భాషణంబుల వారలకిట్లనియే. మరియు ఆకాశం రోజు పూలు కురిపించింది. ఋషులు సత్యవాక్కులతో ఆశీర్వదించారు. సముద్రుడు శంఖాన్ని ఇవ్వగా నదీనదాలు పర్వతాలు రథానికి దారి ఇచ్చాయి. వందిమాగదులు సూతులు కీర్తించారు. ప్రతాపశాలి అయిన పృథు చక్రవర్తి చిరునవ్వు ముఖముతో అందంగా కనిపించాడు. చమత్కార భరిత భాషణాలతో మేఘ గంభీర నిస్వనంతో ఇలా అన్నాడు. వందిమాగద సూతవరులార నాయందు కమనీయ గుణములు గలిగెనేని యర్హంబు నుతిసేయ నవిలేవు నాయందు నదిగాక మీ నుతి వ్యర్థమయ్యే ఇట మీద
గుణములానే పారియుండిన అప్పుడు నుతించెదారగుట మీద సభ్య నియుక్తులై చతురతానుత్తమ శ్లోకుని గుణముల స్తోకభూ ప్రసిద్ధములు కాన సన్నుతిసేయుండజుని నతని బహువిధ భావంబు లభినుతింప అలవిగాకయేయుండుదు రదియుంగాక చతురమతులార మాగదా జనములారా ఓ వంది మాగద సూత శ్రేష్ఠులారా, నాలో మెచ్చుకొనే గుణాలు ఉంటే మీరు స్తుతించడం తగును. అలాంటి గుణాలు నాలో లేవు. అందువలన మీ పొగడ్తలు వ్యర్థం. మీకు సద్గుణాలను పొగడాలనుకుంటే సభాసదుల అనుమతితో మీ చాతుర్యాన్ని చూపి విష్ణుని స్తుతించండి. ఆయన సుగుణాలు పొగడ శక్యము కానివి. మరియు మహాత్ముల గుణంబులు తనయందు సంభావితంబులు సేయ సామర్థ్యంబు గలిగిన నందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు కావునం తస్సమంబుగా ఎట్లు నుతింపవచ్చు. ఎవ్వండే నొకండు శాస్త్రాభ్యాసంబునం దనకు విద్యా తపోయోగ గుణంబులు కలుగునని పలికిన వాణిని చూసి సభ్యులు పరిహసింతు రది కుమతి వాడెరుంగం నదియునుగాక. ఎవరైనా మహాత్ముల గుణాలను తమయందు ఉన్నట్లు భావించి అలాంటి గౌరవం పొందిన మహాత్ముల గుణాలు ప్రసిద్ధాలు కాబట్టి వాళ్లతో సమానంగా ఎలా నుతించడానికి సాధ్యం అవుతుంది. శాస్త్రాలు చదవడం వల్ల తనకు విద్యా తపోయోగ గుణాలు కలిగాయని ఎవడైనా అన్నా అతన్ని చూసి సభ్యులు నవ్వుకుంటారు. చెడ్డ స్వభావం గలవాడు ఆ విషయాన్ని తెలుసుకోలేడు. అతి విస్తృతులు సులజ్జాన్వితులు మహోద్దారులధిక నిర్మలుల ఆత్మ స్తుతి పరనిందలు దోషము అతిహేయములని తలంతురాత్మలనెప్పుడు అధికమైన ఖ్యాతి కలిగి వినయపూర్వక లజ్జ కలిగిన విశాల హృదయులు నిర్మల స్వభావులు ఆత్మస్తుతి పరనింద నీచములైనవని మనస్సులో ఎప్పుడూ భావిస్తారు. స్వస్తి.